South India Shopping Mall, the wedding mantra. Sarikotta wedding collection. South India Shopping Mall. యుఎస్ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచి రంగుల ప్రపంచం కదా. అక్కడ ఎలా ఉన్నలకు రంగులు రంగులే. రంగులు రంగులే. యుఎస్ ఏంటంటే దుప్పట్లో గుద్దులాట. అంటే దుప్పడేసుకొని ఏమన్నా చేయొచ్చు కదా, అక్కడ కూడా ఏమన్నా చేయొచ్చు. ముసుగులో గుద్దులాట. ఆ దుప్పడన్న ముసుకన్న అంతే. అంటే అక్కడ ఇక్కడ జడ్జి చేస్తారు కదా. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మామూలుగా బట్టలు ఇప్పుకొని ఇక్కడ ఉరికితే అందరూ ఒరే అంటారు. అక్కడ నువ్వు బట్టలు ఇప్పుకొని ఉరికేం కాదు. అంటే ఏం చేసినా సరే పట్టించుకోరు. అందు గురించి అందరికి నచ్చుద్ది. అందుకే నచ్చుద్ది. కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు కదా. మోస్ట్లీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ కి రావాలి, యూట్యూబ్ కి రావాలి, హలో పీపుల్ అనాలి, వీడియో చేయాలి. ఆ వీడియోస్ చేస్తా ఉంటే ఈ నుంచి పోయి ఆడదాకా వెళ్ళి వీడియోలు చేయడానికి పోయినారు అంటారు అందరినీ. మీరు అన్నది కరెక్టే. కరెక్ట్ అంటే నవ్వుతున్నారు. మరి కరెక్ట్ గైస్, నేను ఎక్కువ నవ్వేది మీరు ఎడిటింగ్ లో కట్ చేయండి, మళ్ళీ జనాలు ఊరికే నవ్వుతుంది అంటారు. అందుకే ఎందుకు వచ్చిన బాధ. నవ్వకండి, ఇట్లా కూర్చోండి. మీరు జోకేస్తే నేను నవ్వకుండా ఎట్లా ఉంటా అండి. కరెక్టే అంటే కాదు, నిజంగానే ఉట్టిగా వీడియోస్ మాత్రమే చేస్తున్నారా? పార్ట్ టైంలు అవి ఇవి మేనేజ్ చేసుకుంటూ, ఫ్యామిలీ ఉండదు, ఫీవర్ వస్తే చూడడానికి ఒక మనిషి ఉండరు, మనమే వండుకోవాలి, తినాలి, పోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అవి ఎందుకు చెప్తలేరు అంటున్నా నేను. అక్కడ ఇప్పుడు మీరు కూడా పోయినారు కదా. అవునవును, అక్కడ కూడా అందరూ ఫుల్ తెలుగు వాళ్ళే ఉన్నారు. అంతా జాతర, లోన్లీ ఫీలింగ్ లేదు, ఏం లేదు, ఫుల్ జాతర మొత్తం తెలుగు. ఈడి ఇప్పుడే కాదు కదా వెళ్ళేది. ఈడు బాబాయ్ అక్కడే ఉంటాడు, ఈ తాత ముత్తాత కూడా అక్కడ ఎవడో కనెక్షన్ ఉంటాడు. అక్కడ కూడా ఏదన్నా ఆడు కులమోడు ఎవడన్నా ఉన్నాడు అనుకో, అదే అంతా కట్ అయిపోతాడు. అక్కడ కులం పిచ్చి ఉంటది. అన్ని ఇక్కడ ఉన్నాయి, అన్ని యాక్టివిటీస్ అక్కడ ఉన్నాయి. ఏం మారలేదు, అక్కడ వేసినారు అంతే. ఇప్పుడు అది అదే అలా వైకుంఠపురం లాగా డాలస్పురం అయినట్టుంది. అంతే. ఇప్పుడు అక్కడ లోన్లీ గట్ట చాలా తక్కువ మందికి ఉంటది, ఇంట్రోవర్స్ కి ఉంటది. మీరు ఇంట్రోవర్టా? చాలా ఇలా పెట్టుకుంటే ఇంట్రోవర్టా? మనం చాలా మంచోడు. తెలుగు వాళ్ళేనా మీరు? అరబిక్, చైనా, ఇంకా జపాన్ అన్ని మాట్లాడరా మీరు? వాళ్ళకి జపాన్ కూడా మాట్లాడతా. జంగ్జింగ్ అంటే ఏంటి అది తెలీదా మీకు? గూగుల్లో కొట్టుకోండి. గూగుల్లో కొట్టాలా? ఏమని? జంగ్జింగ్ అని కొడితే వచ్చేస్తుంది. జంగ్జింగ్ అని కొడితే వచ్చేస్తుంది. అన్ని భాషలు మాట్లాడతాం మనం, గ్లోబల్. నిజంగా తెలుగు వాళ్ళు కదా? తెలుగే. నిజామాబాద్. మీరు అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క దగ్గర కాలేజ్ స్కూల్ దగ్గర పోయి ఈ స్కూల్ నేను దత్తత తీసుకుంటా అంటారు కదా. ఒకటే స్కూల్. ఆ స్కూల్ ఏ ఊర్లో ఉంది? మా ఊర్లోనే, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో రెంజల్ మండల్ దండిగుట్ట గ్రామం. నైస్. ఓకే, సో దత్తత తీసుకున్నారు మొత్తానికి. మా దాంట్లో కూడా కామెంట్స్, నువ్వు ఇచ్చే డబ్బులు వాళ్ళకి కనీసం చిన్న ఖర్చులకు కూడా రావు, ఎందుకు ఉదర కొడుతున్నావు ఊరికి అన్నారు కదా. నాకు ఇష్టం అట్లా ఆ కామెంట్లు కూడా. అదేంటి జోష, ఇప్పుడు అట్లాంటివి చూసి నవ్వుకుంటారు కదా వేరే వాళ్ళు. నవ్వుకున్నప్పుడు మనం ఒక హ్యాపీ స్ప్రెడ్ చేస్తున్నాం కదా. నెగటివిటీ వచ్చే కామెంట్స్ మీకు ఇష్టం ఎందుకు? అవి చూసి ఎవరో నవ్వుకుంటారు అట్లా ఏదో ఒకటి. ఎలా అండి అలా? ఇలాగే కాదు జగన్ గారు, ఫస్ట్ నుంచి ఇంతనే, ఈ మధ్యలో తయారయ్యారా మీరు? పుడతాం ఇట్లనే, అడ్డం పుట్టినా. నిజంగా అడ్డం పుట్టినారా? నిజం? అంతే, నిజమే. అడ్డంగా పుట్టినారా? ఏమో అమ్మని అడగాలి, ఫోన్ చేసి అడగండి, ఒకసారి అడగండి, అమ్మని ఫోన్ చేసి అడగండి. అడ్డం పుట్టినా? సరే చెప్పినారా? మామూలుగా అంటున్నా అంతే. ఇంతే ఫన్నీగా ఉంటారా ఇంట్లో కూడా మీ మమ్మీ వాళ్ళతో? ఇంకా ఎక్కువ ఉంటాయి, కెమెరాలు ఉన్నాయి కాబట్టి అంత లేదు. అంత వస్తలేదా? మీ మమ్మీ ఎప్పుడు తిట్టరా? నేను కొడుతుంది. ఇప్పుడు కూడా లేదు కానీ ఫుల్ తిడతారు అందరు. ఎందుకు? ఆవార ఖర్చులు చేస్తున్నావు, తీట పనులు చేస్తున్నావు, ఉన్న చోటు ఉండవు, అట్లా పరిగెడతాను, ఎందుకు అంతమందిని వేసుకొని తిరుగుతావు అటు ఇటు. ఓకే, కాదు బేసిక్ గా ఈ మధ్య మీకు దేవుడి మీద భక్తి బాగా ఎక్కువైనట్టుంది కదా. మన లైఫ్ లో ఎప్పుడైనా ఏదైనా ఒక గ్యాట్ దెబ్బ తగిలితే దవ్వమని ఒకటి పీకితే అప్పుడు ఆ రోజుకి
దేవుడు గుర్తొచ్చి అప్పటి నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడము, దేవుడి దగ్గర భక్తి ఎక్కువైపోవడం అవుతుంటది. మీకు అట్లాంటి దెబ్బ ఏమైనా గట్టిగా తగిలిందా? దేవుడి మీద కాదు, అమ్మకి ఇష్టం దేవుడు, అమ్మ గురించి దేవుడి మీద భక్తి ఉన్నట్టు వెళ్ళిపోయిన. అట్లా భక్తి ఉన్నట్ట భక్తి ఉందా అంటే న్యూట్రల్ పర్సన్, అంటే ఎక్కువ భక్తి కాదు, ఎక్కువ న్యూట్రల్ పర్సన్. మాల కూడా వేసినారు కదా? మాల కూడా వేసిన. అదేంటంటే యాక్చువల్గా మా పొలంలోనే హనుమంతుడు ఉంటాడు. మా దోస్తులందరూ వేసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ గురించి వేసేసుకున్నా జాలీగా, అంటే ఎవరితో మాట్లాడకుండా దేవుడి మీద అట్లా వేసేసుకున్నా. మంచిగా మాల వేసుకున్నప్పుడు సపరేట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, ఒక వైబ్ వస్తుంది. బయటే తిరగాలి ప్రశాంతంగా, సోపు వాడకూడదు, షాంపూ వాడకూడదు, ఏం ఉండవు, నీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ స్నానం చేసేస్తూ ఉంటారు. ఎలా ఉండింది ఆ వైబ్ అంతా? అప్పుడు మంచిగా అనిపించింది. నిజామాబాద్ మా ఇంటి నుంచి కొండగట్టు పాదయాత్ర వెళ్ళిన. కొండగట్టేనా? కొండగట్టు వెళ్ళిన. ఓకే. అది 5 days 150 kilometers మా ఇంటి నుంచి ఎవ్రీడే 25 to 30 kilometers నడుచుకుంటూ వెళ్ళినా. క్రేజీ జర్నీ అనిపించింది. ఏం నేర్చుకున్నారు ఈ మొత్తం జర్నీలో? రూపాయి లేకుండా బతికేయచ్చు అనిపించింది. సీరియస్లీ? బతకడానికి రూపాయి లేకుండా బతికేయచ్చు అనిపించింది. మంచి ఇక్కడి నుంచి అక్కడికి జర్నీ చేసా కదా, అందరు లివింగ్ స్టైల్, ఈడెట్లా బతుకుతుండు, ఆడెట్లా బతుకుతుండు, ఆడెట్లా బతుకుతుండు, అసలు బతకడానికి డబ్బులే అవసరం లేదని అనిపించింది. ఫుడ్ కోసం డబ్బులు కావాలి, డబ్బులు తర్వాత అనిపించింది వచ్చాక, పాదయాత్ర నుంచి వచ్చాక డబ్బులు కావాలని. పాదయాత్రకి వెళ్ళినప్పుడు డబ్బులు అవసరం లేదు, అంటే భిక్ష తీసుకుంటారు కాబట్టి ఆ నిమిషానికి ఎక్కడ వెళ్తే అక్కడ భిక్ష ఉంటుంది కాబట్టి డబ్బులు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి అందరు మన ఫాలోవర్స్ అందరు వచ్చి అట్టి పండ్లు ఇచ్చి అయ్యి ఇచ్చి ఇచ్చి అయ్యే మోసం సరిపోయేది. మోసం వెళ్ళి అక్కడ ఎవరన్నా ఆడుకునే వాళ్ళు కట్టుంటే వాళ్ళకి ఇచ్చేసేవాడిని. క్రేజీ ఎక్స్పెరిమెంట్ అది. జగన్ అసలు ఎప్పుడైనా ఏడ్చారా మీరు? అస్సలు నాకు ఏడుపు అనేదే రాదు. నిజంగా అస్సలు రాదు, ఏడుపు అనేదే రాదు. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా లేదు. నాకు బాధ అనిపించింది అనుకో, ఏడ్చే మూమెంట్ ఉందనుకో స్లోగా అయిపోతుంది అంతే, కామ్గా ఉంటా అంతే. కానీ ఏడ్చి రక్కెలు పెట్టి అన్ని సినిమాలు లేవు. ఒకనొక టైంలో మీ మీద బాగా నెగిటివిటీ వచ్చింది. యూఎస్లో ఉన్నప్పుడు రమాబాయికి బాగా సపోర్ట్ చేస్తున్నట్టు సపోర్ట్ చేసినావు, తర్వాత వచ్చేసినావు. నెగిటివిటీ ఏం రాలే, మోసం చేసినావు ఇట్లా అన్నారా లేదా మిమ్మల్ని? యాక్చువల్గా అతను మన ఫ్రెండే. ఓకే. మన ఫ్రెండే. అండ్ బెట్టింగ్ యాప్స్ గురించి అది చేస్తే మనం సపోర్ట్ ఇచ్చాం అంతే, దాంట్లో ఏముంది. బెట్టింగ్ యాప్స్ చేస్తే సపోర్ట్ ఇచ్చినారా? బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పింది కదా, చెయ్యొద్దు అది ఇది అని, అట్లా మనం కూడా ఒకటి సపోర్ట్గా వీడియో ఇచ్చినాం, మనకు తెలిసిన ఆయన చేస్తుండే కదా అని. ఓకే. అప్పుడు కూడా మీకు బెట్టింగ్ యాప్స్ గురించి వద్దన్నా, మీ మీద మంచి రెస్పెక్ట్ ఉంటుంది మాకు, మీరు మాట్లాడకుండానే మీకు అప్పుడు కూడా కామెంట్స్ పెట్టినారు. అవునవును, మనం చూడం ఎక్కువ కామెంట్లు. అసలు పట్టించుకోరా మీరు ఇన్స్టాగ్రామ్? మనం చాలా, నా పర్సనల్ లైఫ్ నాకు ఇష్టం. ఓకే. ఏం చేస్తారు ఒక డేలో మీరు? పొద్దుగా లేస్తా, మంచిగా ఆటేదాన్ని వేస్తా. పొద్దునే బొమ్మలు వేస్తా? పొద్దున్నే లేవగానే బొమ్మ వేస్తా, మళ్ళీ ఇంకా జాలీగా అటు ఇటు తిరుగుతా, బ్రేక్ఫాస్ట్ గట్ట చేసి మళ్ళీ ఒక బొమ్మ వేస్తా. అట్లా మేర్లీ ఒక 4 అలాగే వేస్తా, మంచి మూడు ఉంటే ఒక రోజులో. లేదంటే నైట్ మొత్తం, ఒక్కొక్కసారి నైట్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, నైట్ వేసేస్తా. అప్పుడప్పుడు సినిమాల్లో ఇట్లా అంటుంటారు కదా డైరెక్టర్స్ కి, ఏదైనా స్టోరీ రాయాలంటే ఆ ప్లేస్ కి అక్కడే కూర్చుంటే అట్లా లేదు, మనకి ఎక్కడన్నా వేస్తాం బొమ్మలు, ఎక్కడన్నా వేస్తాం. నేనేంటంటే ఎక్కడున్నా దాన్ని పీస్ ఆఫ్ మైండ్ లోకి తీసేసుకుంటా. ఏ ప్లేస్ ఏది ఉన్నా ఒక దోస్తు ఉంటే దోస్తు కావాలి ఒకడు, ఖచ్చితంగా దోస్తుడే కదా, ఒక కుక్క పిల్లని తెచ్చుకుంటా, ఏదో ఒక పార్ట్నర్. ఎందుకట్లా దోస్తులు? ఉట్టి గోడని చూసి ఏం గోడ మాట్లాడదు కదా, చచ్చి పిచ్చోడు అవుతావు. మరి పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే బొమ్మ ఖాళీగా ఉండాలి, మీరు ప్రశాంతంగా ఉండాలి, అప్పుడే బొమ్మలు వేసుకుంటారు. మ్యూజిక్ ఉంటది కదా, అది కూడా ఫ్రెండ్. మ్యూజిక్, ఫ్రెండ్, పప్పినో ఏదో ఒకటి అట్లా. ఎక్కువ ఎవరి ఇష్టం మీకు? మా నాయనమ్మ ఇష్టం. ఎందుకు? మా నాయనమ్మ అన్ని నీతి కవులు చెప్తుంది, ఎలా ఉండాలి ఏంటి అని. ప్లస్ ఎప్పుడంటే అప్పుడు పాకెట్ మనీ ఇస్తుంది. మీరేంటండి నిజంగా సీరియస్లీ ఇంతే ఉంటారా? ఇంకెట్లుండాలి? వీడియోస్ లో ఎప్పుడు ఇట్లా కనిపించారు కదా, ఇట్లా నవ్వుకుంటా మంచిగా ఏదో ఒక విషయం తీసుకొస్తారు, ఆ విషయం మాట్లాడతారు, వెళ్ళిపోతారు. అవును. ఇక్కడ మాత్రం ఫుల్ నవ్వుతూనే ఉన్నారు, నవ్విస్తానే ఉన్నారు, ఏదో ఒకటి చెప్తున్నారు. ముందు ఇంటర్వ్యూ కొంచెం సీరియస్ ఇచ్చినా, ఇప్పుడు ఇట్లా ఇద్దామని ఇస్తున్నా. సీరియస్లీ? సీరియస్లీ. ఓకే. మీ నాన్నమ్మ అంటే ఎక్కువ ఇష్టం? నాన్నమ్మ అంటే ఎక్కువ ఇష్టం. నీతి కబుర్లు చెప్తుంది. నీతి కబుర్లతో పాటు మీనింగ్ కూడా ఉంటుంది దాంట్లో, అందుకు ఇష్టమా? అందుకు ఇష్టం. ఇంకా డబ్బులు కూడా
మంచిది మా నాయనమ్మ. ఈ చైన్ కూడా మా నాయనమే పెట్టింది. చైన్ ఇది మనం కొనుక్కున్నాం. అది మీరు కొనుక్కున్నారా? సంపాదించి కొనుక్కున్నారా? ఎంత సంపాదిస్తుండే మీరు ఈ ఆర్ట్స్ అమ్ముతారు? ఎవ్రీడే $250 నుంచి $300 మధ్యలో వస్తుండే. ఆర్ట్ స్టార్టింగ్ $100 ఎవ్రీడే ఒక 2-3 ఆర్ట్స్ వేస్తుండే. పెద్దది వేస్తే $400 అట్లా. ఎలా ఇప్పుడు యుఎస్ లో రోడ్డు మీద నిలబడి వాళ్ళు అమ్ముతుంటారు కదా, అదేమన్నా అమ్ముతారా లేకపోతే? మనకి ఫుల్ ఆన్లైన్ నుంచి ఇన్స్టా నుంచి ఫుల్ ఆర్డర్స్, ఫాలోయింగ్ ఉంది కదా, మస్తు ఆర్డర్స్. కాదు ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎందుకు స్టార్ట్ చేశారు అసలు మీరు? ఇట్లా నేను వీడియోస్ చేయాలి, నాకు వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉందని. అది ఈ అమ్మాయి మనం ఏం చేస్తాం, మనకేం మా పాకి పనులు ఏం చేయబుద్ధి కాదు మనకి. ఈ అమ్మ మనం బొమ్మలు వేసుకుని అమ్ముదాం, ఎక్కడన్నా దుకాణం పెట్టుకుందాం అనుకున్నా. మా దోస్త్ ఐడియా ఇచ్చిండు, అరే ఇట్లా ఇన్స్టాలో పెడితే అమ్ముడు పోతాయి అని. చెల్ పట్ టిక్ 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 వేసి ఇన్స్టా నుంచి అమ్మిన. ఇన్స్టా గురించి ఇన్స్టా స్టార్ట్ చేసిందే బొమ్మలు అమ్ముతాకి, సరిపోద్ది. బొమ్మలు అమ్ముకుంటా నెంబర్ ఎక్కువ అనుకొచ్చింది ఇన్స్టాగ్రామ్. కష్టం అయిపోతుందని ఇక బొమ్మలు వేసినారు. పాకి పనులు చేయలేక బొమ్మలు అట్లా. అంటే అవి ఏం తప్పు కాదు, హార్ట్ అటాక్ వస్తుందేమో నవ్వి నవ్వి. ఇంటర్వ్యూ లాస్ట్ అయింది. అంత సీరియస్ పర్సనాలిటీ అనుకున్నా నేను లిటరల్లీ. మీరు ఫుల్ కామెడీ కొడతా అనుకున్నారా? కాదండి, పాకి నీళ్ళు తాగనుకోండి, నీళ్ళు ఉన్నాయి కింద, నీళ్ళు తాగండి. మా వాళ్ళు నవ్వి నవ్వి ఏడ్చిన యాంకర్ అంతా వేస్తారు, మీకు తెలియదు. మళ్ళీ స్టార్ట్ చేస్తారా? అది ఇంట్రడక్షన్. ఇది కంటిన్యూషన్ వేసుకుంటారా అండి? మళ్ళీ ఇంట్రడక్షన్ చెప్తే మళ్ళీ ఫస్ట్ నుంచి ఏం చెప్పినారు అవే చెప్పాలి మీరు. మళ్ళీ ఫస్ట్ ఏం మాట్లాడినారో అవే చెప్పాలి. ఓకే, అయ్యా అడగండి మీరు. నేను క్వశ్చన్లు అడిగితే మీరు అవే ఆన్సర్ చెప్పండి. సరే, మళ్ళీ రిపీట్ చేసుకోండి కావాలంటే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వివేష్. ఈరోజు నాతో పాటు జగన్ ఆర్ట్స్ విద్యాలయ జగన్ గారితో మాట్లాడదాం. జగన్ గారు, కాదండి మర్చిపోయిన, ఫస్ట్ ఏం అడిగినా గుర్తులేదు. వద్దులే, మామూలుగా అడగండి.